ఆలస్యం ఎందుకు చేస్తున్నాడు? ఈ ఆలస్యాలు ఒక విషయంలో కాదు, మన జీవితంలో జరగాల్సినటువంటి కార్యాల విషయంలో ఆలస్యం, రాకడ విషయంలో ఆలస్యం, తప్పు చేసిన వాడికి పనిష్మెంట్ వచ్చే విషయంలో ఆలస్యం, మనం చేసిన ప్రార్థనలకు జవాబు వచ్చే విషయంలో ఆలస్యం, మన కుటుంబంలో జరగవలసినటువంటి తంతుల విషయంలో ఆలస్యం, మన సమస్యల పరిష్కారానికి ఆలస్యం. ఆధ్యాత్మికంగా కొన్ని ఆలస్యాలు, భౌతికంగా కొన్ని ఆలస్యాలు ఎందుకు చేస్తున్నాడో అర్థం కాదు. కానీ ఒక్కటి నిజం, ఆయన ఏ విషయంలో ఆలస్యం చేసినా ఆలోచించే ఆలస్యం చేశాడు, కానీ అనవసరంగా ఆయన ఆలస్యం చేసేవాడు కాడు. ఇప్పుడు లాజరు రోగి అయి ఉన్నాడు అని కబురు పెట్టారు. కబురు పెట్టి వాళ్ళేం ఆశించారంటే వెంటనే వచ్చి ముట్టేసేస్తాడు, బాగుపడిపోతాడు మా తమ్ముడు అని వాళ్ళు అనుకున్నారు. కానీ రాలా, చచ్చిపోయిన దాకా ఉన్నాడు. చచ్చిపోయి రోజులు గడిచినా కూడా ఉన్నాడు. 3 రోజులు గడిచిన తర్వాత పోయాడు. ఏమయ్యా, బతికున్నప్పుడు తెలియదా నీకు? ప్రాణం ఉన్నప్పుడే నీకు సమాచారం వస్తే చచ్చినాక వస్తా. వాళ్ళని బాధపడనిచ్చాడు, వాళ్ళని దుఃఖపడనిచ్చాడు, తన సహోదరుని మరణాన్ని వాళ్ళు చూడనిచ్చాడు, ఆయన్ని సణుక్కొనిచ్చాడు. మరి అంతేగా, విషయం తెలిసి కూడా రాకపోతే బాధ కదా, సణుక్కుని ఉండొచ్చు. అన్నీ చేయనిచ్చాడు వాళ్ళని, తర్వాత పోయి నిలబడ్డాడు. ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, కొన్ని ప్రత్యేకమైన కారణాలను బట్టి దేవుడు మన జీవితంలో జరగవలసిన కొన్ని కార్యాలను ఆపుతూ ఉంటాడు. నిన్ను ఏడవనిస్తాడు, దుఃఖపడనిస్తాడు, నిరీక్షణ కోల్పోయిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోవడానికి అనుమతించినట్టుగానే కనబడతాడు. కానీ అంతా అయిపోయింది అనుకున్న క్షణాన అద్భుతంగా ప్రత్యక్షమై ఏమీ కాలేదు, ఇదిగో ఇప్పుడే స్టార్ట్ అయింది అన్నట్టు మొదలు పెడతాడు. ఈ ఫస్ట్ మాటలో మీరు గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ప్రభువు చెయ్యి దాటిపోయేది ఏది ఉండదు. నీ చెయ్యి దాటిపోవచ్చేమో ఏదైనా, ఏ విషయమైనా, కానీ ఆయన చెయ్యి ఏది దాటిపోదు. ఆ విషయంలో నీకు చింత అవసరం లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే అక్కడ కార్యం ఏంటంటే, రోగముతో ఉన్నప్పుడు స్వస్థపరచడమే కాదు, తండ్రి చిత్తం అయితే చచ్చిన తర్వాత కూడా నేను తిరిగి బ్రతికించగల సమర్థుడను. ప్రియులారా, షడ్రకు మేషకు అబేద్నెగోలను అగ్నిగుండంలో వెయ్యకుండానే ఆపగలడు. రాజు బుర్ర కొంచెం లూజ్ చేసి వాళ్ళ అగ్నిగుండంలో వేయబడకుండా ఆపొచ్చు, కానీ దానివల్ల బబులోనులో దేవునికి మహిమ వచ్చిద్దా? రాదు. ఏమొచ్చిద్ది మరి? ఆ రాజు ఫస్ట్ వేసేయమన్నాడు, తర్వాత ఏదో మనసు మార్చుకున్నాడు, పాపం వాళ్ళని వేయకుండా కాపాడాడు, రాజు ఎంత గొప్పోడో అనుకుంటారు. అప్పుడు మహిమ ఎవరికి వచ్చింది? రైట్, దేవునికి రాదు, తన దాసులకు రాదు. ఎవరికి వచ్చింది అంటే రాజుకు వచ్చింది. కోపంతో అగ్నిగుండంలో వేయమన్నాడు, మళ్ళా జాలిపడి పోనీలే అని వదిలేశాడు, అని రాజుకు వచ్చింది. అందుకే వాని ఆజ్ఞ ప్రకారం రాజు బుద్ధి చూపించడానికి 7 అగ్నిగుండం ఎక్కువయ్యేటట్టు చేశాడు. 7 అగ్నిగుండం ఎక్కువయ్యేటట్టు చేశాడు. వీళ్ళని అగ్నిగుండంలో వేయనిచ్చాడు. అగ్నిలో పడ్డ తర్వాత ఆయన అద్భుతాన్ని మొదలుపెట్టాడు. కొన్నిసార్లు మనం అనుకుంటాం, ఈ పరిస్థితుల్లోకి ఎందుకు రానిచ్చాడు నన్ను, ఇందులోకి రానియక మునిపే నన్ను అడ్డగించవచ్చు కదా. నో, అందులోనికి తీసుకెళ్ళిన తర్వాత కదా ఆయన మహిమ రెట్టింపుగా కనపడేది. ఇప్పుడు ఏం జరిగింది? అగ్ని 7 ఎక్కువైంది. వేసినోళ్ళు, ఈ షడ్రకు మేషకు అబేద్నెగోల్ని విసిరినోళ్ళు ఆన్ ది స్పాట్ కాలిపోయారు. కానీ విసరబడిన వీరు మాత్రం కనీసం వారి వస్త్రాలకు కూడా అగ్ని వాసన లేదు, వారి వెంట్రుకలలో ఒక వెంట్రుక కూడా కాలలేదు. అక్కడ దేవుని మహిమ స్పష్టంగా ప్రత్యక్షమైంది. మామూలు మనుషుల్ని నిలువున
క్షణాలలో దహించిన అదే అగ్ని తన దాసులను కనీసం ముట్టనైనా ముట్టలేకపోయింది. ఇది దేవుని కార్యం. ఇంత ఆలస్యం ఎందుకు చేయాలి దేవుడు? సింహాల బోన్లో వెయ్యబడక మునిపే దానియేలును ఆపేసేయచ్చు కదా. ఆపేస్తే అక్కడ కూడా రాజుకే ఘనత వచ్చింది, దానియేలుకి దేవునికి ఏమొచ్చింది? అందుకే పోనిచ్చాడు, గుహలో వెయ్యనిచ్చాడు. పాపం రాజు చాలా కుస్తీ పట్టాడు. ఆ రాజ్యం మొత్తానికి అది వర్తించింది, కానీ దానియేలు విషయంలో మాత్రం నేను దాన్ని వర్తింప చేయదలుచుకోలేదు, దానియేలుని నేను వదిలేస్తానంటే వాళ్ళంతా, రాజా ప్రజలకు ఒక న్యాయం, నీకు ఇష్టమైన వాడికి ఒక న్యాయమా? ఇట్లయితే నువ్వు అన్యాయస్తుడు అవుతావు, తిరుగుబాటు వచ్చింది, జాగ్రత్త అని వార్నింగ్లు ఇచ్చారు. పాపం చేసేది లేక వెయ్యమని ఆజ్ఞ ఇచ్చాడు. పాపం వెయ్యమని అయితే అన్నాడు, కానీ ఇక తిండి మానేసుకున్నాడు. ఆ రోజు నాట్యం వాళ్ళు వచ్చారు, డ్యాన్స్ పార్టీ పెడతామని, వద్దులేపోండి అన్నాడు. ఫుడ్ వాళ్ళు వచ్చారు, వద్దులేపోండి అన్నాడు. ఉపవాసం ఉన్నాడు పాపం. ఇక ఏమి లేదు, స్నానపానాదులు లేవో ఏమి లేదు. అంతకుముందు దానియేలు చేసే డ్యూటీ ఆ రోజు రాజు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా చీకటి ఉండగానే తెల్లవారక మునిపే సింహాల గుహ దగ్గరికి వెళ్ళి, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నీవు అనుదినము మానక సేవించుచున్న నీ దేవుడు సింహముల నోట నుండి నిన్ను కాపాడగలిగానా? ఒక నమ్మకం, ఒక విశ్వాసం. ఎందుకంటే దానియేలు దేవుడు ఎలాంటి వాడో తెలుసు ఇతనికి. అందుకే పోయి అడిగితే లోపల నుంచి వాయిస్ వినపడుతుంది, రాజు చిరంజీవి అగునుగాక, రాజు చిరకాలము జీవించుగాక. రాజా, నీ దృష్టికి నీ వారి దృష్టికి నేను ప్రార్థన చేసినందున నేరస్తుండని నన్ను సింహాల బోన్లో వేశారు. నీ దృష్టికి నేను దోషినైతిని, కానీ నా ప్రభువు దృష్టికి నిర్దోషినైనందున సింహములు నాకు ఏ హాని చేయకుండాన్నట్లు నా ప్రభు తన దూతను పంపి నన్ను కాపాడాడు. ఇప్పుడు మీకు నేను నిర్దోషినే కదా ప్రభు అన్నప్పుడు చప్పట్లు కొట్టి వెంటనే దానియేలుని బయటికి తీశాడు. ఎవరైతే దానియేలుని అందులో వేయించడానికి కారకులు అయ్యారో వాళ్ళని అందులో వేయిస్తాడు. రాత్రంతా దానియేలుని ఏమీ ముట్టని సింహాలు దానియేలుని చంపించాలని ప్లాన్ చేసిన వాళ్ళని విసరగానే వారి ఎముకలు సైతము పగుల గురికి పొడి చేసెను అని రాసుంది. అంత ప్రచండమైన కోపంతో వాళ్ళని చీల్చి చెండాడిన సింహాలు భయపడి ఉంటాయి. దరిద్రులారా, మీ వల్ల మేము వచ్చేవాళ్ళం రాత్రి అని. దేవునికి మహిమ. హల్లెలూయా. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, సింహాల బోన్లో వేయకుండా, సింహాల గుహలో వేయబడక మునిపే దేవుడు ఆపగలడు. కానీ అక్కడ కొంతమంది ప్రత్యక్షత కోల్పోతారు. ముఖ్యంగా దానియేలుకు ప్రత్యక్షత లాస్ అవుతుంది, ప్రజలకు సాక్ష్యం పోతుంది. అందుకే ఆలస్యం ఎందుకు? మన జీవితంలో కార్యాలు మనం ఒక పక్క యాతన పడుతున్నాం, దుఃఖపడుతున్నాం, ఏడుస్తున్నాం, మొత్తుకుంటున్నాం, అల్లాడిపోతున్నాం, అయినా పట్టించుకోనట్టే ఉన్నాడు, అయినా ఏమి బాధ్యత లేనట్టే ఉన్నాడు. అది శరీర సంబంధమైన అవసరాలకు కావచ్చు, ఆత్మ సంబంధమైన అవసరాలకు కావచ్చు. అవునా? ఫ్యామిలీ మ్యాటర్లో తీసుకుంటే సంవత్సరాలు అప్పుల్లో అల్లాడిపోతున్నాం. ఏ అద్భుతమో, ఓ నాయన శాలేమన్న చెబుతానే ఉన్నాడు, చేస్తాడని చివరికి మేము ముసలోళ్ళం కూడా అయిపోయేటట్టున్నాం ఆయన చేసేటప్పటికి అనుకునే వాళ్ళు ఉంటారు. అన్నా అమ్మాయి వాళ్ళ పెళ్ళన్నా అంటే ఆ శాలేమన్న దగ్గరికి ఎప్పుడన్నా పోని చేస్తాడు అంటాడు. అమ్మాయిలు కూడా ముసలోళ్ళు అయ్యేటట్టున్నారు. రోగం అన్నా స్వస్థత అన్నంటే ఆ దేవుడు చేస్తాడు అంటాడు. అది చేసేటప్పటికి అసలు నేను రోగంతో కాదు కానీ ముందు ముసలితనంతో తెచ్చేటట్టున్నాను అనుకోని ఉండొచ్చు. అన్నా పెళ్ళయిందన్నా 7 ఏళ్ళు 8 ఏళ్ళు అయిందన్నా పిల్లలు లేరన్నా, పిల్లలన్నా అంటే ఇస్తాడు అంటాడు. చివరికి సారాగా 90 ఏళ్ళకి ఇస్తాడేమో. ఎప్పుడు పోయినా అంతే చెబుతున్నాడు ఆయన. అంటే మరి అంతే చెప్పక ఏం చెప్పాలి నేను? మనలో మన మాట అట్ట చెప్పకుండా ఏం చెప్పాలి నేను? నా చేతిలోదే డింగమంటానికి
కాదు, నీకు ఎప్పుడు ఇవ్వాలో, ఏ టైపులో ఇవ్వాలో, ఎలాంటిది ఇవ్వాలో, ఏ స్థాయిలో ఇవ్వాలో, ఎందుకు ఇవ్వాలో, ఎక్కడ ఇవ్వాలో ఎవరికి తెలుసు? ఆయనకు తెలుసు. నాకేటి తెలుసు, నీకేటి తెలుసు? ఏటి తెలుసు? మనకేటి తెలుసు అసలుకి? పైకి చూస్తాం తప్ప. కాబట్టి ఎందుకు ఆలస్యం అంటే నీకు ఓర్పు నేర్పుట కొరకు, మరి ఎక్కువైన అద్భుతము నీకు చూపుట కొరకు. అర్థమైందా? ఒకంత కాదు, 10 మేలు నీకు కలిగించుట కొరకు. ఎప్పుడన్నా నాకు విడుదల? మంచి వాళ్ళు పోతున్నారు, మా అత్త పోవట్లేదన్నా. ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నా అంటే, ఆగు, ఎందుకన్నా దుర్మార్గురాలు నా ప్రాణం తీస్తుంది అంటే, లేదమ్మా, ఆమె వెళ్ళిపోతే నువ్వు ఓర్పులో ఎదగలేవు తల్లి. నిన్ను ఓర్పులో అభివృద్ధి చేయటానికి, ఓర్పును నీకు నేర్పడానికి దేవుడు ఏర్పాటు చేసిన కొలిమి తల్లి మీ అత్తగారు. నీకు మీ కుటుంబం, మీ భర్త గారు కానీ, అత్తగారు కానీ, లేకపోతే మంచి భర్త అయితే దుష్టురాలైన భార్య కానీ, మనల్ని ఓర్పులో అభివృద్ధి చేయడానికి దేవుడు ఏర్పరచుకున్నటువంటి పాత్రలవి. ఆ పాత్రలు అలా శోధిస్తుంటేనే మనం ఓర్పులో డెవలప్ అవుతాం. నిజం. లేకపోతే మన నుంచి దేవుడు ఆశించినటువంటి పరిమళ సువాసనలు రావు. అవి రావాలంటే ఈ బ్యాచ్ ఉండాలి మనకి. ఇటో పక్క నుంచి, ఇంటి పక్కోళ్ళో, ఇంటి వెనకోళ్ళో, ఇంట్లో వాళ్ళో, ఏమండి, సొంతోళ్ళో బయటోళ్ళో ఎవరో ఒకళ్ళు గద్దిస్తూనే ఉండాలి. లేకపోతే మన ఓర్పులో ఎదగలేం. కొంతమంది వచ్చి అడుగుతారన్న, నాకు బాగా ఓర్పు కోసం ప్రార్థన చేయన్న అని. ఒకసారి ఒక పాస్టర్ గారి దగ్గరికి ఒక యవనస్తుడు పోయి, అయ్యగారు నాకు బాగా ఓర్పు రావాలని ప్రార్థన చేయండి అంటే, నెత్తి మీద చేయబెట్టి, ప్రేమ గల పరిశుద్ధ ప్రభువా, యేసు నామములో ఈ బిడ్డ అగచాట్ల పాలగును గాక అన్నాడు. ఆడు గతుక్కుమని, ఏందయ్యగారు అంత మాట అనేసారు బాబోయ్ అంటే, ఏంటి బాబు నువ్వు అడిగింది అన్న. ఓర్పు అయ్యగారు, ఓర్పు నాకు అభివృద్ధి కావాలని ప్రార్థన చేయమంటే, మరి ఓర్పు అభివృద్ధి కావాలంటే అగచాట్లే రావాలి రబ్బాయి అన్నాడంట. అగచాట్లలోనే కదా ఓర్పు డెవలప్ అయ్యేది. అది యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాల్లో ఉంది. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష మీలో ఓర్పును పుట్టించుందని ఎరిగి, మీరు నానా విధములైన శోధనలో పడున్నప్పుడు అది మహా దుఃఖంగా ఎంచుకోమన్నాడా, ఆనందంగా ఎంచుకోమన్నాడా? మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను, అనూనాంగులను, ఏ విషయంలోనూ కొదువలేని వారునై ఉండునట్లు దేవుడు జోక్యం చేసుకున్నాడు. మనందరికి కూడా దేవుడు బాగా నేర్పాలనుకుంటున్నది ఓర్పే. అందుకే ఒక్కోసారి నా చేత 2 గంటల ప్రసంగం కూడా చేపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఏంది ప్రభా, శాలేమన్న మారు మనసు పొందడా 2 గంటల ప్రసంగం ఏంది ప్రభా అంటే, మరుసటి వారం ఇంకొక అరగంట పెరిగిద్ది. ఏంది నాయన నాకు ఈ శోధన అని నువ్వు అనుకుంటే, దేవుడు మెల్లని స్వరంతో చూస్తాడు. ఏమంటే, ఓర్పు నాయన్న, ఓర్పు నేర్పుతున్నాడు నా బిడ్డ, నేర్చుకోండి. సహించటం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడన్నా జరిగేది, ఎప్పుడన్నా దేవుడు చెప్తున్నాడు, కొంచెం ఓర్పుతో ఎదురు చూడు. వాగ్దానమును స్వతంత్రించుకోవడానికి ఓరిమి అవసరమై ఉన్నదన్నాడు. హెబ్రీ పత్రికలో ఒకసారి తీయండి.